ఎంపాక్స్ వైరస్ ఇండియాలో వ్యాప్తి చెందుతుంది, మళ్ళీ లాక్డౌన్ లాంటి పరిస్థితులు వస్తాయా అంటూ కొన్ని యూట్యూబ్ ఛానల్లో ప్రజల్ని భయపెట్టే వార్తల్ని ప్రచారం చేస్తున్నారు. కానీ ప్రస్తుతం భారతదేశంలో అటువంటి పరిస్థితులు లేవు. స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్ లాంటిదే ఈ ఎంపాక్స్ కూడా. ఈ వ్యాధికి అంత భయపడాల్సిన పని లేదు. కొంత అవగాహన ఉంటే సరిపోతుంది. అసలు ఎంపాక్స్ అంటే ఏమిటి, ఎలా వస్తుంది, దాని లక్షణాలు ఎలా ఉంటాయనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక జర్మన్ ప్రయోగశాలలో సింగపూర్ నుంచి దిగుమతి చేసుకున్న కోతిలో ఎంపాక్స్ వైరస్ కనిపించడంతో దానికి మంకీ పాక్స్ అనే పేరుతో మొదట పిలిచారు. దాంతో అందరూ ఇది కోతుల నుంచి వ్యాపిస్తుందని మొదట భావించారు. కానీ ఇది కోతుల నుంచే కాదు, కోతికి సోకినందుకు మాత్రమే అలా పిలిచారు. నిజానికి ఎంపాక్స్ వైరస్ ఎలుకలు, ఉడతలు, అన్ని రకాల జంతువుల నుంచి వ్యాపిస్తుంది. వాటి నుంచి మనుషులకు సోకుతుంది. అందుచేత ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వ్యాధికి ఎంపాక్స్ అనే పేరును ఖరారు చేసింది. ఎంపాక్స్ వైరస్ స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్ లాగానే ఆర్థోపాక్స్ వైరస్ జాతికి చెందినది. స్మాల్ పాక్స్ అంటే మసూచి. ఈ మసూచి స్మాల్ పాక్స్ ని 1980లలో పూర్తిగా మన దేశం నుంచి నిర్మూలించారు. చికెన్ పాక్స్ అప్పుడప్పుడు వస్తూనే ఉంటుంది. అది ప్రధానంగా పిల్లలకు సోకుతుంది. మనం సహజంగా అమ్మవారు సోకిందంటాం. ఒళ్ళంతా దుద్దర్లు, చిన్న చిన్న పొక్కులు వస్తాయి. ఎంపాక్స్ వల్ల ప్రధానంగా అరచేతులు, అరికాలలో మచ్చలు, పొక్కులు వస్తాయి. లింపు గ్రంథులు వాచి నొప్పి కూడా వస్తుంటాయి. ఎంపాక్స్ సోకినప్పుడు జ్వరం, ఒళ్ళ నొప్పులు వస్తాయి. చర్మం మీద బొబ్బలు, మచ్చలు చివర్లో మాడిపోయి పొరలు పొరలుగా ఊడిపోతుంటాయి. వాటి ద్వారా ఎంపాక్స్ వైరస్ ఇతరులకు సోకుతుంది. రోగి దగ్గినప్పుడు పడే తుంపర్ల వల్ల ఎదుటివారికి సోకే అవకాశం ఉంటుంది. వారికి షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు కానీ, వారితో దగ్గరగా సంబంధాలు కొనసాగించినప్పుడు కానీ వారికి ఈ వ్యాధి సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భవతులు, షుగర్, క్యాన్సర్, హార్ట్ సమస్యలు ఉన్నవారు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఇంపాక్ట్ సోకితే తీవ్ర పరిణామాలు కనిపిస్తాయి. చర్మం మీద మచ్చలు, బొబ్బలు వస్తాయి కాబట్టి ఈ వ్యాధి సోకిందని కనిపెట్టడం చాలా సులువు. చర్మం మీద బొబ్బలు వచ్చి చీము కారుతున్నట్లయితే తక్షణం వైద్యుడి దగ్గరికి వెళ్ళి రోగ నిర్ధారణ చికిత్స వేగంగా చేసుకునే అవకాశం ఉంటుంది. సుమారు 21 రోజులు ఈ వైరస్ మానవ శరీరంలో ఉంటుంది. ఎంపాక్స్ సోకిన వారు ఇతరులకు దూరంగా ఉండాలి. సాధారణంగా ఈ వ్యాధి సోకిన వ్యక్తులు తప్పనిసరిగా కోలుకుంటారు. మరణం అనేది చాలా అరుదుగా సంభవిస్తుంది. ఒకవేళ బాల్యంలో మసూచి టీకాలు వేయించుకున్న వారికి ఎంపాక్స్ నుంచి పూర్తిగా రక్షణ ఉంటుంది. అయితే భారతదేశంలో 1970 నుంచి స్మాల్ పాక్స్ మసూచి టీకాలు ఇవ్వడం నిలిపివేశారు. ఎందుకంటే అవసరం రాలేదు. ఎంపాక్స్ వైరస్కి 2 యాంటీవైరల్ మందులను ఇప్పటివరకే రూపొందించిన క్లినికల్ ట్రయల్స్లో అవి ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ప్రస్తుతం 2 రకాల టీకాలు అందుబాటులో ఉన్నాయి. దేశంలో ఎంపాక్స్ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందితే అప్పుడు ఈ టీకాలను వేసే అవకాశం ఉంది. మనుషుల్లో మొట్టమొదటి ఎంపాక్స్ వైరస్ కేసును 1970లో ఆఫ్రికా ఖండంలో కాంగోలో కనుగొన్నారు. 1970 నుంచి ప్రపంచవ్యాప్తంగా 17,000 కేసులు నమోదయ్యాయి. 500 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోనే ఎక్కువగా నమోదయ్యాయి. ఈ ఆఫ్రికన్ దేశస్తులు ఎక్కువగా జంతువులను ఆహారంగా తీసుకోవడం వల్ల ఈ వ్యాధి ప్రభావం ఆ దేశాల్లో ఎక్కువగా ఉంది. 2022 వరకు ఆ వ్యాధి కాంగో దేశానికే పరిమితమై ఆ తర్వాత నుంచి ఇతర దేశాలకు, నైజీరియా, కెన్యా, ఉగాండా దేశాలకు మెల్లగా పాకింది. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ 2022లో జూలైలో అంతర్జాతీయ ఎమర్జెన్సీని ప్రకటించింది. ఆఫ్రికాలో కొత్త ఎంపాక్స్ కేసులు తగ్గడంతో 2023 మే నెలలో ఎమర్జెన్సీని ఎత్తివేసింది. అయితే ఇటీవల కొత్త రకం ఎంపాక్స్ వైరస్ తలెత్తి ఆఫ్రికాతో పాటు ఇతర ఖండాల్లోని కొన్ని దేశాల్లో మనుషులకు సోకింది. స్వీడన్ దేశంలో తొలి కేసు నమోదైంది. దాంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ ఏడాది ఆగస్టు 14న మళ్ళీ ఎంపాక్స్ ఎమర్జెన్సీని ప్రకటించింది. ఇటీవల పక్క దేశం పాకిస్తాన్లో 4 ఎంపాక్స్ కేసులు నమోదవడంతో అది భారత్లోకి ప్రవేశిస్తుందేమోననే అనుమానాలు వస్తున్నాయి. దీంతో భారతదేశంపై దీని ప్రభావం ఎలా ఉంటుందనే ఆందోళనతో అప్రమత్తమైన ప్రభుత్వం భారత్లో విమానాశ్రయాలు, ఓడరేవుల నుండి వచ్చే వారిపై నిఘా వేసి హెల్త్ చెకప్లు చేస్తోంది. అంతేగాక ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలతో ప్రధాని మోదీ మానిటరింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ నేతృత్వంలో ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి ఎంపాక్స్ని ఎదుర్కొనే విషయంలో సిద్ధంగా ఉండాలని, అన్ని రాష్ట్రాల్లో టెస్టింగ్ ల్యాబ్లు ఏర్పాటు చేయాలి, వ్యాధిని తర్వాత గుర్తించి తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇండియాలో 2022 జూలై నుండి 2024 మార్చి మధ్యకాలంలో 30 కేసులు వెలుగు చూశాయి. కానీ ఆగస్టు 14 ఎంపాక్స్ ఎమర్జెన్సీ ప్రకటన తర్వాత కొత్త కేసులు ఏవి కూడా నమోదు కాలేదు. భారతదేశానికి ఆఫ్రికా దేశస్తులు తక్కువగానే రాకపోకలు చేస్తుంటారు.
అందువల్ల పెద్దగా ప్రమాదం ఉండకపోవచ్చు. కానీ ఇరుగు పొరుగు దేశాల్లో ఎంపాక్స్ వైరస్ సోకుతున్నందున ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. అంతేకాని దీని గురించి అంతగా భయపడాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ మెడిటెక్ జోన్ వారి పార్ట్నర్షిప్ సంస్థ ట్రాన్సేషియా డయాగ్నాస్టిక్ ప్రైవేట్ లిమిటెడ్తో కలిసి ఎంపాక్స్ వ్యాధి నిర్ధారణకు RT-PCR కిట్ని ఉత్పత్తి చేసింది. మంకీ పాక్స్ నిర్ధారణకు దేశీయంగా రూపొందించిన తొలి టెస్టింగ్ కిట్ ఇదే. 2 వారాల్లో దీన్ని మార్కెట్లోకి తేనున్నారు. దీనికి ICMR ధృవీకరణతో పాటు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నుంచి అత్యవసరంగా పర్మిషన్ మంజూరవడంతో దీనిని ఆంధ్రప్రదేశ్లో రూపొందిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు, ల్యాబ్లు ఏర్పాటు చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.